ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక రామోజీ గారు, ఈనాడు ఎండి రామ్మోహన్ రావు, ఆ మిత్రుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఉంటే ఈ ఫంక్షన్ చూడండి. మీరు ఎంతకాలం ఏంటుంది ఇట్లాంటి మంచి ఫంక్షన్ హోమ్లీగా సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఎంత సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. మన కృష్ణారెడ్డి గారి జన్మదినం. నేను ఒకటే చెప్తున్నాను, దాదాపు 35-40 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మహానుభావులు ఉండబట్టి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చినాయి. నిత్య తోరణం పచ్చ కళ్యాణం లాగా ఉండే సినిమా ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏ సినిమా తీసినా సరే మీరు చూడండి, ఎమ్మెల్యేల, ఎగిరే పావురవ, ఘటోద్గజుడు, ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు. ప్రతిదీ కూడా ఒక సినిమా నుంచి ఒక సినిమా ఇండస్ట్రీని ఇట్టు కొట్టుకుండా పోయినాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండగా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు సినిమా ఇండస్ట్రీకి. ఆయన వల్ల థియేటర్లో ఒక్కొక్క థియేటర్ 100 రోజుల నుంచి సంవత్సరం ఫీడ్ చేసిన థియేటర్లు చాలా ఉన్నాయి. అటువంటి మంచి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కలకాలం ఇంకా 100 చిత్రాలు 100 సంవత్సరాలు పైన సంతోషంగా ఉండి మళ్ళీ వెనకటి రోజులు సినిమా ఇండస్ట్రీకి రావాలని, మీ ద్వారా కృష్ణారెడ్డి గారి ద్వారా ఇవాళ నుంచి అది స్టార్ట్ అవ్వాలని, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అందరికీ అది అదృష్టం. కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, పక్కన చక్రవర్తి గారు, ఆలీ గారు, మీరు చూసుకుంటుంటే చూడండి కరెక్ట్గా మీ లైఫ్ మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అన్నిటికన్నా మించి కృష్ణారెడ్డి గారు మీరు మాకు ఒకటి చెప్పాలి. మీరు చాలా దాచిపెడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఇట్లానే ఉన్నారు. దానికి రహస్యం ఏందో మా అందరికి చెప్పాలి. దాని వెనకున్న ఫార్ములా ఏందో మా అందరికి చెప్పాలి. మీ ఆరోగ్యం లాగానే సినిమా ఇండస్ట్రీ ఇంకా కూడా సంతోషంగా ఉండాలి. మా జర్నలిస్టులు చూడండి, అసలు ఎప్పుడు జరిగింది ఇట్లాంటి ఫంక్షన్? ఎంతకాలం అయింది చూసి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను మా అందరి తరపున, ఇది మీ జన్మదినం కాదు, మా ఇంట్లో మా బ్రదర్దో, తమ్ముడిదో, అన్నదోలాగా ఫీల్ అవుతున్నాం. సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఇవాళ చాలా సంతోషించదగ్గ రోజు. కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ, ఆ సినిమా తల్లిదండ్రులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక పెద్దలు 75 చిత్రాల దర్శకత్వం వహించినటువంటి నిరాడంబర దర్శకులు మా రేలంగి నరసింహారావు గారిని వచ్చి 2 మాటలు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే డైరెక్టర్ గారు ఆయన మీకు చాలా